సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నన్ను తలుచుకొని నీకు నచ్చిన పేరు ఒకది అనుకొని ఈ 2 నంబర్లలో ఒకటి తాకు. నీ మీద ఎవరు ఎలా అనుకుంటున్నారో, నువ్వు అనుకున్న వ్యక్తి మీద నీకు ఎప్పుడు దగ్గరవుతారో ఇప్పుడే తెలుసుకో. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం ఈ 2 నంబర్లలో ఒక నెంబర్ తాకు తల్లి. నీ గురించి నీకు నచ్చిన వారు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాల్సిన ఆతృత అనేది నీకు ఉంది కదా. ఖచ్చితంగా ఆఖరి వరకు వింటే నీకే అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ 1, 2 అని 2 నెంబర్లలో ఒక నెంబర్ అనుకో తల్లి. నీ మనసులో నచ్చిన ఆ వ్యక్తి, నువ్వు అనుకున్న ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ దగ్గరికి ఎప్పుడు చేరుతారు అని నువ్వే వివరంగా తెలుసుకొని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు, మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ అనుకో. నువ్వు ఒక నెంబరు అనుకున్నా, నీ మనసులో ఒక వ్యక్తిని అనుకొని ఈ ఒక నెంబర్ తాకినప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గరికి ఎప్పుడు వస్తారు, అసలు నీ గురించి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు, నీకు దగ్గర అవుతారా లేదా, వస్తారా లేదా స్పష్టంగా తెలుసుకో. నీకు నచ్చిన వ్యక్తి పేరు తలుచుకొని ఈ నంబర్లు తాకినప్పుడు ఈ బాబా వాక్కుగా నీకు ఇది అందుతుందమ్మా. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ యొక్క బాబా స్మరణ అనేది చేసి, నామస్మరణ అనేది చేసి, నీ కోసం తెచ్చిన ఈ సందేశం ఏంటో నువ్వే చూడు. అనుకో తల్లి, ఒక నెంబర్ని అనుకో. 1 లేదా 2 ఈ 2 నెంబర్లో నీకు నచ్చిన ఒకరి పేరు అనుకొని ఈ నెంబర్లే తాకు. ఈ సందేశాన్ని పూర్తిగా నువ్వు వినొచ్చు. 1, 2 ఈ రెండిట్లో ఇద్దరికి 2 నెంబర్లు అనేది చూస్ చేసుకోవచ్చు. ఆఖరి వరకు వింటే తప్పకుండా నీకు ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతుందమ్మా. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేక స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదు అంటే ప్రేమికులు కావచ్చు. ఇలా ఏ బంధం వారైనా సరే మీకు నచ్చిన వ్యక్తి అనేది తలుచుకొని ఒక నెంబర్ అనుకో. నీకు రాబోయే ఆ యొక్క సందేశం ఇప్పుడే విను. ఈ బాబా చెబుతున్నాను కదా, ఒక్కసారి ఓం సాయిరామ్ అని తలుచుకొని నీకు ఇష్టమైన పేరు అలాగే వారి రూపాన్ని మనసులో స్మరించుకో. ఈ రెండిట్లో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకో తల్లి. ఇక వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికి రాబోతున్నారో తెలుసుకో. ఇక ముందు ఫస్ట్ మొదటిగా 1వ నెంబర్, మొదటి నెంబర్ ఎవరైతే అనుకున్నారో, మీ మనసులో ఉన్న వారిని తలుచుకొని అనుకున్నారో వాళ్ళతో మీకు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో విను. మీ ఇద్దరి మధ్యలో రాబోయే ఆ సమయం ఎలా ఉంటుందో కూడా నువ్వు తెలుసుకో. ఎవరి కోసమైతే నువ్వు ఈ మొదటి నెంబర్ చూస్ చేసుకున్నావో వారు నీతో కొద్దిగా రోజులు మాత్రమే గొడవ పడ్డారు. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వచ్చాయి. ఇక మీరు ఎప్పుడు కూడా ఊహించలేదు మీ ఇద్దరి మధ్య ఇంత పెద్ద గొడవలు వస్తాయని. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. అసలు ఇలా ఎందుకు జరిగింది అని ఇబ్బంది పడ్డారు. మీరు ఎప్పుడు కూడా అనుకోలేదు కదా ఇంత పెద్ద గొడవ అవుతుంది అని, ఇంత దూరం వస్తుంది అని అసలు అనుకోలేదు. దీనికి కారణం 3వ వ్యక్తి అమ్మా. 3వ వ్యక్తి, అవును, ఆ 3వ వ్యక్తి వల్లే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు, తగాదాలు, ఇన్ని మనస్పర్ధలు.
ఏ మాత్రం కూడా ఆ మూడో వ్యక్తి మాట కాస్తైనా వినకుండా పక్కన పెట్టి ఉంటే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ ఇద్దరి ఈ బంధం అనేది శాశ్వతంగా కొనసాగేది. మీరు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో ఇక ఆ క్షణం నుండి నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా అన్నావు, మోసం చేసావు, ఇలా చేసావు అని చెప్పి ఆ మూడో వ్యక్తి మాటలు పట్టుకొని మీ ఇద్దరు గొడవ పడటం మొదలు పెడతారు. ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? మూడో వ్యక్తి మాట విని సంతోషంగా ఉన్న మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి జీవితం నాశనం చేసుకుంటారా? ఇంతకుముందు మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉండేవారో ఆలోచించండి. ఇక ఇద్దరి మధ్య గొడవలు ఏదో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు. ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారని బాధపడుతూ ఉన్నారు కూడా. ఆ వ్యక్తి మీకు ఎంతలా దగ్గర వాళ్ళని చూస్తున్నా మీరు మాత్రం దూరంగా పెట్టాలని చూస్తున్నారు. అదే వాళ్ళకి ఇబ్బందిగా ఉందమ్మా, బాధగా ఉంది, నిద్ర కూడా పట్టడం లేదు, తిండి తిందామన్నా కూడా సహించటం లేదు. ఏ మాత్రం తినకుండా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నవారే కానీ మీరు సంతోషంగా ఉండాలని మాత్రం మొక్కడం అస్సలు ఆపడం లేదు. ఏదైతే ఏముంది, ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరైతే రాబోతున్నారు. ఆ మూడో వ్యక్తి అడ్డు తొలగించుకొని కుండ బద్దలనేది చేసి కుండ బద్దలు కొట్టినట్లుగా వాళ్ళు మీ దగ్గరకు అవ్వబోతున్నారు. మునిపట్లాగా మీ బంధం సంతోషంగా సాగుతుంది. మీరిద్దరూ హాయిగా ఉండబోతున్నారు బిడ్డ. సో ఇది మొదటి నెంబరు ఎవరు తాకారో బిడ్డలకి, నా యొక్క భక్తులకి అనేది ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది తల్లి. నీకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి నచ్చింది అని నేను అనుకుంటున్నానమ్మా. ఎందువల్లంటే నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉండావంటే నీకు నచ్చినట్టే కదా, సంతోషమే కదా. ఇక ఆ వ్యక్తి వచ్చినప్పుడు దూరం అయితే పెట్టొద్దు తల్లి. ఇది నేను చెప్పే నీకు సందేశం. ఇక రెండవ నంబర్ ఏ బిడ్డ అయితే తాగుతారో, ఎవరి కోసమైతే ఈ నెంబర్ తాకారో, ఎవరిని మనసులోనే అనుకొని ఈ నెంబర్ అయితే చూస్ చేసుకున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు దగ్గర అవ్వబోతున్నారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటి అనేది. ఇప్పుడు మీ దగ్గర కొన్ని నమ్మకం అనేది తొలగిపోయింది. మీరు బాధలో ఉన్నారు. అంతా మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు ఇంతలా వారు ఇలా చేశారు, నాకే ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నారు. కానీ జరిగింది ఏదో జరిగిపోయిందిలే. జరిగిన దాన్ని బాధపంటే మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. మీరైతే మీ చదువుపై ధ్యాస పెట్టాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. మీరు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీరు అంతా సంతోషంగా ఉండాలి, అందరితో హాయిగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీకంటూ ఏదో ఒక ఆధారం ఉండాలి, మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. పాలులానే ఒకేలా ఉండాలి, కానీ ఊసరి వెళ్ళిలా రంగులు మార్చకూడదు అని చెప్పి వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు తల్లి. మీకు ఎవరూ లేరు అని మీ బాధ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఆ బాధని అర్థం చేసుకొని ఎవరు తోడు లేరు, నేనైనా తోడుండాలని చెప్పిన వాళ్ళు మీకు చాలా సపోర్ట్గా ఉండాలని కూడా ఆశపడుతున్నారమ్మా. ఏదో ఒక చిన్న విషయం వల్ల దూరమైన మీ బంధం అనేది కొద్ది రోజుల్లో దగ్గర అవబోతుంది. ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా మీకు అందుతుంది, లేదా మీ బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఒక సందేశం అనేది మీకు రాబోతుంది. అది అందించబోతున్నారు. కాస్త ఓపికగా ఉండండి. గతంలో జరిగిన గొడవలను అస్సలు తవ్వుకోకుండా పెద్దవి చేసుకోకుండా ముందుకు వెళ్ళారు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. ఇది రెండవ నంబర్ తాకిన నా బిడ్డల కోసం, నా భక్తుల కోసం ఖచ్చితంగా వారికి నచ్చుతుంది. ఈ సందేశం ద్వారా మీ బంధంతో మరింత దగ్గరై సంతోషంగా ఉండొచ్చు. ఈ 2 నెంబర్లు ఎవరైతే చూస్ చేసుకొని విన్నారో వారి జీవితం, వారికి నచ్చిన బంధం ఇలాగే దగ్గర అవబోతుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీ బంధాలతో సంతోషంగా ఉండాలంటే మీ మనస్పర్ధలు, అలాగే మీ యొక్క పాత గొడవలు అనేది తవ్వుకోకుండా అక్కడికి సర్దు మణిగించుకొని అలా దగ్గరయ్యి సంతోషంగా ఉండండి బిడ్డ. నా భక్తుల మీద, నా యొక్క బిడ్డల మీద నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక నిశ్చింతగా నిద్రపో. నీకు కావలసిన బద్దం నీకు అతి చదువులో దగ్గరవుతుందమ్మా. నీ సాయి నీ తోడుండగా నీకు లోటెందుకు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.